రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమం తిరిగి పునఃప్రారంభం కానున్నదని బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు హోతా రవి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బ్రాహ్మణ సంఘ నాయకులు టీడీపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు హోతా రవి, మాజీ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ పి సోమసుందర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్చక సంఘం అధ్యక్షులు దివి శ్రీనివాస్, ప్రముఖ పురోహితులు తనికెళ్ల రాంబాబు, ఇంద్రపాలెం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడియాల సత్యనారాయణ, ఇంద్రగంటి శర్మ, అప్పల రామ్జీ, సంపర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆనంద సూర్య గారు మాజీ చైర్మన్ ఆనంద సూర్య గారు ఈబీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవస్థాపకుడిగా ఈ క్రెడిట్ సొసైటీకి కార్పొరేషన్కి చైర్మన్గా చేసి ఎంతో చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో ఆయన అడుగు జాడల్లో మేమందరం నడిచేలా చేసి ఎంతో రాష్ట్రానికి మేలు చేసి ఆనంద సూర్య గారు మామూలు కాకుండా ఎంత కష్టపడి మన కార్పొరేషన్ నుంచి క్రెడిట్ సొసైటీ స్థాపించి మనకి కూడా అందరికీ పండుగగా ఈరోజు నిలిచిపోయేలా చేసి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆనంద గారికి మరొకసారి మామూలందరి తరఫున తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ ఇంతకంటే ఘనంగా చేసుకుంటామని మన రాష్ట్రం మొన్న ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించగానే ప్రతి ఒక్క కాళ్ళలోనూ కూడా ఎంతో వెలిబుచ్చింది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దిగిపోయిందో, వైసీపీ దుర్మార్గుడు జగన్మోహన్ వచ్చాడో, వచ్చిన తర్వాత కార్పొరేషన్ అనేదాన్ని నిర్వహిస్తాడు. దాని పేరుకి ఒకటి ఉంచి ఆడ కార్యకర్తను ఒక చైర్మన్ కింద తీసుకున్నాడు, ఇచ్చివాడు అంతే. దానికి నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎంత ఎత్తునప్పుడు చెప్పుకోవడం, ఆ నిధులు తీసుకెళ్ళి ఇంకో కార్పొరేషన్ మళ్లించడం, అంత దుర్మార్గంగా కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం. ఇప్పుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో కార్పొరేషన్ని రీసుకొస్తున్నారు. భాగంగా తొందరలోనే మా బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ చైర్మన్ ఫామ్ చేసి మళ్ళీ త్వరగా బ్రాహ్మణులందరికీ మేలు చేసే విధంగా నిధులు మొదస్తాన్ని మాకు మాట ఇచ్చారు. మేనిఫెస్టోగా బ్రాహ్మణులకు ఇచ్చిన హామీల్లో కూడా ఇది కూడా ఒకటి ఉంది. అందుచేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే జరిగింది ఫస్ట్ టైం. ఇలా బ్రాహ్మణ కార్పొరేషన్ ఎక్కడా లేదు అంటూ జరిగింది మంది. ఆ తర్వాత ఇది కాపీ కేసు చేసి ఉండొచ్చు. అందుచేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆనందంతో జరుగుతాము. తొందరలో కార్పొరేషన్ రీఫామ్ అయ్యి మా అందరికీ మళ్ళీ రోజులు వస్తున్నాయి.